నమస్తే అన్న, నేను మీ కడప తేజ. ఈరోజు అయితే నేను మన వెంకీ అన్న అయితే ఒక కడప నుండి మన జమాలపల్లికి వెళ్తే జమాలపల్లి దగ్గర నుంచి ఎన్టీబీఎస్ నుంచి ఒక సుగాల్ తాండాలోకి తాండా అనేది పాత ఊరు అనేది ఉంది, సుగాల్ తాండా. అక్కడ నుంచి మన బండ్లు పెట్టి 5 కిలోమీటర్లు అనేసి మనం లోపలికి వెళ్ళాలి. అక్కడ శివలింగం అనేది ఉంది, ఏర్పడిందంటే 400 సంవత్సరాల నుంచి మన మల్లాడన్న అని ఒక అన్న ఉన్నాడు, మనకు తెలిసిన అన్న వాళ్ళు తరతరాలుగా 400 సంవత్సరాల నుంచి అయితే ఆ లింగాన్ని అయితే చూస్తున్నారు. ఈరోజు అయితే అన్న కూడా పిలిచినాడు, రండి మీరు కూడా చూస్తామనేసి నేను మన వెంకీ అన్న మన నాగిరెడ్డి అన్న ముగ్గురం అయితే కలిసి మేమైతే వెళ్తున్నాం. చూడండి లాస్ట్ వరకు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా. అక్కడ అన్న వాళ్ళు మేమందరం కలిసి ఉన్నాం కదా, అది వచ్చి ఎన్టీబీఎస్ అనమాట. అక్కడ నుంచి లోపలికి అనేది రావాలా. ఇక్కడ ఇది ఒక డ్యామ్ అనమాట. ఈ డ్యామ్ పేరు కూడా గురుగుంపు డ్యామ్ అనమాట. ఇది ఇక్కడ నుంచి దగ్గర ఇంకా 3 కిలోమీటర్లు వెళ్తే అది సుగాల్ తాండా పాత తాండా అయితే వస్తుంది, సుగాల్ బిడికి అనేసి. ఆ బిడికి అనేది ఖాళీ చేసేసి ఇస్ సైడ్ అయితే డ్యామ్ ఇస్ సైడ్ అయితే ఇల్లులు ఇచ్చిన్నారు. వాళ్ళు ఇక్కడే ఇల్లులు కూడా కట్టించేస్తున్నారు. ఇక్కడ పాత ఊరికి అయితే మనం వెళ్ళాలా. పాత ఊరు వరకు అయితే బండ్లు పోతాయి. పాత ఊర్లో మనం బండ్లు పెట్టేసి ఆ నుంచి మనం ఒక 5-6 కిలోమీటర్లు అనేసి మనం మళ్ళీ అక్కడ కొండల్లోకి అయితే వెళ్ళాలా. లాస్ట్ వరకు అయితే చూడండి, అక్కడ లొకేషన్స్ కానీ ఎలా ఉంటాయో చూడండి. అక్కడ ఎలుంగుడ్లు కూడా ఉంటాయి, అక్కడక్కడ అచ్చర్లు కూడా ఉంటాయి. మీకు కూడా చూపిస్తారు, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇది వెళ్ళే రూట్ అనమాట. చూడండి, ఇది డ్యామ్ కట్ట మీద అయితే ఉంటాం. ఈ కట్ట మీద నుంచి దిగి ఇక్కడ కనిపిస్తుంది కదా రోడ్డు, అది అక్కడికి అయితే వెళ్ళాలి. అది ఆడ పాత ఊరు అనేసి ఉంది కదా, అది సుగాలబిడికి పాత ఊరు అనమాట. ఆ ఊర్లో మన బండ్లు పెట్టి అయితే మనం వెళ్ళాలా. ఆ కొండలేక అయితే మనం వెళ్ళాలా. బిడికి లోపలికి అయితే వచ్చేసినాం. బిడికి లోపలికి వచ్చిన తర్వాత అన్నాళ్ళు అక్కడైతే బండ్లు అయితే పార్కింగ్ చేసినారు. ఇది ఇక్కడ ఎక్కాం వాళ్ళ ఆడ పూల తోట కూడా వేసినారు కదా, అక్కడి నుంచి మనం అయితే వెళ్ళాలా. ఇక్కడ బిడికి పాత ఊరు అనమాట. ఇది చూడండి లొకేషన్ ఎలా ఉందో, అన్ని పాతబడిన ఇల్లే. ఇక్కడ ఖాళీ చేపించేసి డ్యామ్ కట్టి ఆ పక్క అయితే ఇచ్చినారు మన నాయిరెడ్డి అన్న. ఇక్కడైతే అందరు ఆగేస్తున్నారు అన్న వాళ్ళంతా. పుణ్యం మీకు, ఖర్చు మాకా. మొత్తానికైతే అడివెంత నడిచి గుడి దగ్గరకు అయితే చేరుకున్నాం. ఇక్కడ లొకేషన్ విషయానికి వచ్చే లొకేషన్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడికైతే నేనైతే రెండోసారి మాత్రం రావడము. ఇక్కడ ఏమేమి ఉన్నాయో మీకు కూడా ఒకసారి చూపిస్తా చూడండి. లొకేషన్ విషయానికి వచ్చి చెట్లు చూసారు కదా, ఎంత పెద్దవి ఉన్నాయో చూడండి. చాలా అంటే చాలా పెద్దవి ఇక్కడ చెట్లు. ఇది ఇక్కడ కోనేరు ఉంది. ఇక్కడ మాత్రం 2 కోనేరులు అయితే ఉన్నాయి. ఇది ఓన్లీ కాళ్ళు కడుక్కోవడానికి, మొహం కడుక్కోవడానికి, స్నానానికి మాత్రమే ఇది. ఇంకొకటి అక్కడ దేవతల కోనేరు అనేది చూపిస్తాం మీకు, చూడండి. అది ఓన్లీ తాగేదానికి మాత్రమే అనమాట. ఇక్కడ మాత్రం 24 hours నీళ్ళు ఉంటాయి, ఎప్పుడే కానీ ఎండిపోదు అనమాట. ఎండల కాలం వచ్చినా కూడా ఇక్కడైతే ఎండిపోదు, ఎప్పుడే కానీ నీళ్ళు ఉండే ఉంటాయి. ఇక్కడ అన్న వాళ్ళంతా అక్కడ దేవుని దగ్గర అయితే క్లీన్ చేస్తున్నారు. అక్కడైతే అక్క దేవతలు, ఇక్కడైతే శివయ్య, పక్కన వినాయకుడు కూడా ఉన్నాడు. అక్కడైతే వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. వెళ్దాం మనం కూడా అక్కడికి. ఈయన శివుడు అనమాట. ఇక్కడ శివుడు, ఇక్కడైతే సుబ్రహ్మణ్యం స్వామి, ఇక్కడ వచ్చి మన వినాయకుడు, ఇక్కడే మన నంది కూడా అయితే ఉన్నది. ఇక్కడ 3 అయితే ఇక్కడే ఉన్నాయి, చూసారు కదా. ఇక్కడే మన అక్క దేవతలు అనేది కూడా ఇక్కడ పెట్టున్నారు. ఇక్కడైతే వీళ్ళనమాట అక్క దేవతలు. చూసారుగా 7 మంది అనమాట వీళ్ళు అక్క దేవతలు. మన పొలతల చరిత్ర ఎలా ఉంటుందో ఇది కూడా ఇలానే ఉంటుంది. మన పొలతల చరిత్ర మాత్రం ఇది. ఇక్కడ సేమ్ అంటే పొలతల 2 అని మాత్రం అనుకోవచ్చు. ఇక్కడ ఏం దేవులు నాకు కూడా తెలియదు, అన్నని అడగాలి ఒకసారి. ఇక్కడ ఊడలు కూడా అయితే సారీ ఈ ముక్కున్న వాళ్ళైతే ముక్కు కూడా అయితే కట్టేస్తున్నారు. ఇక్కడ గంట కూడా అనేది చిన్న గంట కూడా తెచ్చిపెట్టినాడు అన్న మన మల్లారెడ్డి అన్న. ఇక్కడ పార్వతీదేవి. ఇక్కడ పార్వతీదేవా నా పార్వతీదేవి ఎడా? ఈమె పార్వతీదేవి, ఈయన సుబ్రహ్మణ్య స్వామి, ఈయన శివయ్య అనమాట. చూసారుగా ఆ పక్క ఇక్కడే ఉన్నా అనా. వీళ్ళెవరు అంటే పాత శిలలు అనమాట. ఇవి పాత శిలలు. ఇప్పుడు కొద్దిగా డెవలప్మెంట్ అనేది చేసిన తర్వాత అన్న ఇదే ఇక్కడైతే తెచ్చిపెట్టినారు వీళ్ళు. 7 మందిని అక్క దేవతలు అయితే నిలబెట్టిన్నారు. ఆ పక్క బండయ్య అనేది కూడా ఉన్నారు. బండయ్య అనేది కూడా ఆయన ఇక్కడ అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి అయితే మనం వెళ్దాం. చూశారు కదా అన్న వాళ్ళు అయితే
శివుని అనమాట క్లీన్ చేసేసి మళ్ళీ అభిషేకం చేస్తామని అనుకుంటారు. చూడండి మీకు కూడా ఇక్కడ అభిషేకం చేయడానికి అయితే అన్న ఒక పాలు 2 పాలు తెచ్చినాడు, ఒక పెరుగు, చక్కెర, బెల్లము, సేనాలు అయితే తెచ్చినాడు. అయితే పాయసానికి వచ్చి అభిషేకానికి అనమాట. ఇక్కడ డబ్బులు కూడా 20 రూపాయలు అయితే అన్నకు దొరికింది. నీకే అదా అన్నకైతే దొరికింది. మన నాయిరెడ్డి అన్న అయితే మన అభిషేకానికి అయితే అభిషేకానికి దేనికినా స్నానం చేయడానికి దేవుణ్ణి క్లీన్ చేయడానికి అయితే నీళ్ళు కూడా ఎత్తుకొని పోతుండు. చూడండి పాపం ఎంత కష్టపడి చేస్తుండ అన్న. అక్కడ శివుణ్ణి మన అక్క దేవతలను అయితే దర్శించుకున్న తర్వాత అయితే మనం అయితే బండన్న దగ్గరికి అయితే రావాలని ఉంటుంది. ఇక్కడ బండన్న అనమాట ఈయనకు ఎందుకంటే ఆడవాళ్ళు అయితే ఈయన దగ్గరికి అయితే రాకూడదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఏదన్నా ఇక్కడ ఈయన దగ్గర ఏదైనా చేసినా కానీ మనం కనీసం ప్రసాదం చేసినా కానీ కనీసం టెంకాయ కొట్టినా కానీ ఇంకా లేదా యాటలు కోసినా కోళ్ళు కోసినా ఏం కోసినా సరే ఈయన దగ్గర అయితే మనం ఎంత తింటాం అంతే తినేసి మనం ఇంటికి అయితే ఎక్కడికి కానీ ఎత్తపోకూడదు. మిగిలితే ఎక్కడైనా పెట్టేసి రావాలి తప్పక మనం అయితే తీసుకొని అయితే పోకూడదు. ఇదన్నమాట ఈయన జీవిత చరిత్ర. ఇంకా జీవిత చరిత్ర అయితే నాకు తెలిసిన వరకు అయితే నేను చెప్పాక అయితే చాలా ఉంది. తెలిస్తే ఏమన్నా అడుగుదాం అన్న వాళ్ళను. ఇక్కడ నెక్స్ట్ ఇంకా పూజ చేయడానికి అయితే అన్న వాళ్ళు రెడీగా ఉంటారు. అక్కడైతే పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత ఆ శివుణ్ణి మళ్ళీ బండన్న కూడా వచ్చి చేస్తారు. బండను మళ్ళీ వచ్చి చూపిస్తా. వాటర్ బాటిల్ కొద్ది పట్టిస్తాను ఉన్నా కొద్ది పట్టించేస్తాను. మళ్ళా డన్ అయితే మొత్తానికి అభిషేకం అయితే అయిపోయింది. అభిషేకం అయిపోయినప్పుడైతే బొట్టు కూడా అయితే పెడుతుండో చూడు ఎంత పెట్టినా బొట్టు కూడా అయితే పెడుతుండే అందరికీ. చూసారు కదా అదో శివుని అయితే అభిషేకించాడు. నెక్స్ట్ ఇంకా అక్క దేవతలను ఉన్న విగ్రహాలన్నిటికీ అయితే అన్న చేయాలి. ఇక్కడ పూజ కూడా అయిపోయింది. కూడా అయిపోయింది మొత్తానికి అన్న. చూడండి అలా ఎలా వేస్తున్నారో అందరూ ఫుల్ బిజీ. ఈశ్వరయ్య అన్న పాపం ఒక్కడే వచ్చినాడు. అంటే అక్కడ గుడి ఇంత లోపల రావడానికి మొదటగా అయితే నాకు మల్లారెడ్డి అన్న నాగిరెడ్డి అన్న ద్వారా అయితే ఫోన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూనా, మీ వల్ల ఎంతో పురాతనమైన శివలింగాన్ని అయితే దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా మీతో పాటు పూజలో కూడా నేను పాల్గొన్నాను. సో ఈ గుడి యొక్క చరిత్రను ఒకసారి చెప్తారన్నా మా ప్రేక్షకుల కోసము. నాకు తెలిసి మా తాత అంటాడు 350 సంవత్సరాల పైన అయిందిరా. 4వ తరం ఒకతను వీరభద్ర అనే ఒకతను ఉన్నాడు. వాళ్ళు ఇప్పుడు వస్తా పోతున్నారు. ఫస్ట్ నుంచి వాళ్ళే ఉన్నారంట. ఇప్పుడు వాళ్ళు రావడం నేను కూడా ఆయన రాజరాజేశ్వరిని ఆయన కూడా అడిగిన ఇటు మాదిరి వస్తానంటే అది మా ఏం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు పోతున్నాం ఇప్పుడు వస్తున్నాము. రాజరాజేశ్వరి కూడా చనిపోయినాడు. రీసెంట్గా ఒక 3 నెలలు 4 నెలలు అయింది చనిపోయిన అతను. మేమైందంటే నాకు 10 సంవత్సరాల అప్పటి నుంచి 10 సంవత్సరాల అప్పటి నుంచి నేను ఇక్కడికి పోతా ఉన్నా. మా తాతకు 2 ఎద్దుల బండ్లు ఉన్నాయి, 5 మంది కొడుకులు. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వచ్చి ఈయనే భోజనం చేసుకొని పూజ చేసుకొని వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు రీసెంట్గా 40 సంవత్సరాల ముందు మా తాత తాపలు నిర్మించాడంట. ఆ తాపలు నిర్మించాడంట. ఆ పడిపోయి స్టేజ్కి ఉన్నాయి. నేను చూసి మా తాత కట్టింది మనం ఎందుకు పడగొట్టాలా, ఎందుకు ఊరుకు మనము అనేసి. ఇప్పుడు ఏంటంటే ఒకసారి ఇల్లు కానీ ఇంకోటి కానీ పడిపోతే మనకి కట్టలేము. ముందు జాగ్రత్తగానే మనం పడడం కానీ మనం చేసుకుంటే బాగుంటుంది. తాతల కాలం శివలింగము ఇక్కడ 2 శివలింగాలు ఉన్నాయనా? ఇది శివలింగము, అది 2 శివలింగాలు ఉన్నాయి కదా. అది నాకు తెలిసి మా తాత 350 సంవత్సరాలు అన్న. 350 సంవత్సరాలు ఉండదు, నాకు తెలిసి 1000 పైన ఉంటుంది. అంటే మొదటగా ఉన్న శివలింగం అది. తర్వాత మీరు అది లింగం ఒకటి ఉన్నది. నిధుల కోసము వడ్జాల కోసము వెళ్ళేసినారు. కోసం తొగేసినారు అంతా.
తర్వాత ఇది మీరు ప్రతిష్ఠించినారా? అది మా తాతలు వీరభద్రయ్య అనే అతను వాళ్ళు వచ్చేసి తీసుకొని వచ్చారు. ఆ నందీశ్వరుని పూర్తిగా వెళ్ళేసినారట. పూర్తిగా వెళ్ళేసి ఇంకా ఒక అతను వీరభద్రయ్య ఆయనకు కళ్ళేకి వచ్చి ఇటు మీద నన్ను వెళ్ళేసారు, మీరు వెళ్ళండి అని చెప్తే వీళ్ళు వచ్చినారనమాట. మా తాతలు వచ్చేసి అప్పటికి పూర్తిగా ఆ లింగం అనేది పూర్తిగా పలగొట్టినారు, వెళ్ళలేకపోయినారు అనమాట. అప్పుడు ఏం జరిగిందో ఏమో తెలియదు. అది మాత్రం పూర్తిగా నందీశ్వరు మాత్రం పూర్తిగా వెళ్ళేసినారు. ప్లస్ ఇది వెళ్ళేసిన తర్వాత మళ్ళా అది ఏంటంటే దాన్ని ఆ ప్లేస్లో ఇంకొకటి నందీశ్వరుని పెట్టాలి కదా. అక్కడే ఉంది, ఆడే ఉంది. ఆ పొజిషన్ అట్లే పెట్టి ఇట్లా తిప్పాలి అదేనా. ఇప్పుడు అది నందీశ్వరుని ప్లేస్లో ఇంకొకటి నందీశ్వరుని కొత్త విగ్రహం పెట్టాలి. నందీశ్వరుని పెట్టిన తర్వాత ఇది తీసుకొచ్చిన నందీశ్వరుడు కనీసం అంటే 3 రోజులు కానీ 5 రోజులు కానీ ఏదైనా తొట్టులో కానీ ఏదైనా నీళ్ళలో ఉండాలి. నందీశ్వరుడు ఎప్పుడు నీళ్ళలో ఉంటాడు కాబట్టి అది ఉండాలా. అంటే తొట్టిలా కడతారా? అదేం సార్ అంటే వాళ్ళు అప్పుడు తీసుకుని వచ్చి వాళ్ళకి ఏదైనా కింద జేబులో పెట్టుకోవచ్చు. ఈ నందీశ్వరుడు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అదే ప్లేస్లోనే మళ్ళీ పెట్టాలి కదా. అందుకనేసి ఆయన నందీశ్వరుడిని నీళ్ళలో పెట్టిన తర్వాత వాళ్ళకి ఏదైనా బాగా లేకుండా ఏదో జరుగుతా అంటే మా తాతగారికి వచ్చి ఇటు మాదిరి ఏం చేయాలి, ఏం పరిస్థితి అంటే ఇక్కడ ముడుపులు కూడా కట్టినారు కదా మామూలుగా. అది పిల్లలకి ఏదైనా పొట్టకనేకుండా అంటే శివుని కోసం కడతారా అది ముడుపులు? ఇక్కడ అక్కదేవతలు ఫస్ట్ అయితే లేదు. ఫస్ట్ నందీశ్వరుడు, శివలింగం, శివుడు చూపించే అక్కదేవతలను ఈ మధ్య అంటే ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయింది. ఈయన రామయ్య అనే అతను మా తాత ఇల్లు వచ్చి ఇది తీసుకొని వచ్చిన తర్వాత ఆడ బండే స్వామిని పెట్టినారు. ఆ లాస్ట్లో ఆ చివరిలో ఆ బండే స్వామిని ఇంతవరకు ఎప్పుడూ వెళ్ళలేదు. అంతే 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు పెట్టి ఇక్కడ ఈ చిన్నటి అక్కదేవతలని పాత అక్కదేవతలు అంటారు. ఆనవాళ్ళు ఆకారము అక్కదేవతల బొమ్మలు. తర్వాత మీరు కొత్తవి ప్రతిష్ఠించారు. అది దీని కూడా ఏం కోటినా దీని చరిత్ర అనేది ఇంతకుముందు మునీశ్వర్లు ఉన్నారంట. సిద్ధులు ఇక్కడి నుంచి పొలతల దగ్గర అంట. ఇప్పుడు ఇది కోనను మొత్తాన్ని ఏమంటారు? సిద్ధమల్లేశ్వర స్వామి కోన. ఇక్కడ నుంచి పొలతలకి అయితే పొలతల వెళ్తారంట. పొలతల వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి పూజ చేసుకొని వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అప్పుడు మునీశ్వర్లు సిద్ధులు వీళ్ళు చేస్తారంటే పూజలు చేస్తున్నారంట. పూజలు చేసి హోమాలు చేస్తున్నారంట. అప్పటికి ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చేసి సిద్ధమల్లేశ్వర స్వామి అని పేరు. ఇప్పుడు ఇక్కడ మనము ఇద్దరం శివలింగానికి పూజ చేస్తున్నాము. పూజ చేసిన తర్వాత మీరు ఇట్లా పైకి వెళ్ళినారు కదా, అక్కడ ఏమున్నాయినా? అక్కడ పుట్ట ఉందినా, అక్కడ పుట్ట ఉంది. నాకు తెలిసి ఆ పుట్ట ఉంది, నాగపాము పుట్ట. ఆ నాగపాము పుట్ట కూడా నాకు ఏదంటే కళ్ళేకి ఒక 3-4 సార్లు కళ్ళేకి వచ్చి అక్కడి నుంచి పాము వస్తుంది అనమాట. పాము వచ్చి దేవునికి అది కాపలాగా ఉంటుంది అనమాట. అంటే రాత్రిపూట వచ్చి నైట్ టైం వచ్చేసి పడగ ఉంటుంది. ఆ పాము అసలు ఏం కనపరాదు అనమాట. చక్రం తిరిగినట్టు మాదిరి మొత్తం అంతా ఆకాశం అంతా మొత్తం అంతా తిరుగుతూ ఉంటుంది. కంటిన్యూగా వస్తున్నాము, అంతకు ముందు కూడా వస్తూ ఉంటాము. కాకపోతే 3 సంవత్సరాల నుంచి నెలకు 2-3 సార్లు వస్తున్నాము. ఇక్కడ మామూలుగా నడిచేదానికి మాత్రమే దారి, ఇక్కడ వెహికల్స్ కానీ ఏమి వచ్చేదానికి లేదు. ఎందుకంటే ఇక్కడ అడవి ప్రాంతం కాబట్టి అడవి సంపద ఏమన్నా పోతుందేమో అని ఫారెస్టర్లు కొంచెం ఆలోచించి పర్మిషన్ అయితే లేదు. ఓన్లీ ఇద్దరము ఫారెస్ట్ అధికారుల గారికి అందరికాడికి తిరిగాము. ఆల్మోస్ట్ ఏమంటున్నారంటే ఇక్కడికైతే పర్మిషన్ లేదు, మీరు ఏదన్నా పోవాలనుకుంటే పోయి చేసుకోండి, మేము అడ్డం చెప్పము, కానీ వెహికల్స్ పోయేదానికి లేదు అనేది వాళ్ళ అభిప్రాయము. కాకపోతే ప్రజలు ఎక్కువ మంది భక్తులు వస్తే ఆటోమేటిక్గా దారి ఏర్పడుతుంది. ఇక్కడికైతే ట్రాక్టర్ అయితే రావచ్చు, ట్రాక్టర్ మార్గం ఉంది. ట్రాక్టర్ వచ్చి ఇక్కడ మామూలుగా బండన్న స్వామి దగ్గర వండుకుంటారా? మాంసం ఏముండదు, మామూలుగా నాన్ వెజ్ ఉండదు, ఉత్త వెజ్ మాత్రం వస్తారు. ఇక్కడ బండే స్వామి కూడా ప్రతిష్ఠించింది కూడా 6 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇంతవరకు ఇక్కడ ఏం అంటే జంతువు బలి ఏది ఇవ్వడం లేదు, ఓన్లీ లేదు. రాబోయే రోజుల్లో చేసుకునే అవకాశం ఉండొచ్చు, కాకపోతే ఇప్పటికైతే లేదు. దీని ద్వారా ఏంటంటే మనం వచ్చి ఇక్కడ కోనేరులో నీళ్లు తాగడం కానీ అవి కొబ్బరి నీళ్ళ కన్నా ఎంతో రుచిగా ఉంటాయి. ఈ కోనేరు కూడా ముందు ఇప్పుడు ఆ పక్క వాటర్ కి ఇక్కడ కోనేరు నీళ్ళకి చాలా తేడా ఉంది. అటు సైడ్ వచ్చి ఎర్రగా ఉన్నాయి నీళ్ళు మొత్తము. ఇక్కడ కోనేరు చిన్నది కోనేరు, ఇది పెద్ద కోనేరు. ఈ కోనేరు ఈ మధ్య మీరు డెవలప్ చేసినారా? ఈ కోనేరు వచ్చి పురాతనమైంది. ఈ కోనేరు నీళ్ళు వచ్చి పక్క కోనేరు లేకపోతాయి. అక్కడ ఆవులన్నీ వచ్చి వాటి దాహం తీర్చుకుంటాయి ఆ కోనేరులో నీళ్ళు. ఈ కోనేరు శుభ్రం చేసేదానికి మేము ఏదో 2 తరాల కిందట
క్లీన్ చేశారంట. ఇప్పుడు మేము వచ్చి ఈ సంవత్సరం చేశాము, కానీ మాకు 3 సార్లు చేయాల్సి వచ్చింది. ఫస్ట్ సారి కోనేరు క్లీన్ చేద్దామని పని మొదలు పెట్టినాక నాగుపాము చేతిలోకి వచ్చింది. ఎవరు మీ చేతులు? నేనే స్వయంగా పట్టుకోవాలని పట్టుకున్నా. చేతిలోకి వచ్చిన తర్వాత ఇంకా వదిలేసి ఇంకేం చేయకూడదు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాము. భయపడి వెళ్ళిపోయినారు. మళ్ళా అంటే దేవుడు మాకు అవకాశం ఇవ్వలేదు అనుకుని వెనక్కి వెళ్ళాం. మళ్ళా ఒక వారం తర్వాత వచ్చి మళ్ళా స్టార్ట్ చేసాం. అప్పుడు కూడా కొంచెము చేసే పని ఇబ్బంది కలిగింది. నీళ్ళు వస్తాయి, మళ్ళీ ఆటోమేటిక్గా ఆగిపోతాయి అనమాట. మళ్ళా ఇబ్బంది జరిగింది. మళ్ళీ 3వ వచ్చి ఒక 20 మంది యువకులం అందరూ కలిసి వచ్చి ఒక 7 గంటలు కష్టపడి మొత్తం క్లీన్ చేసాము. ఒక పక్క నీళ్ళు వస్తుంటాయి, ఒక పక్క క్లీన్ చేసి మొత్తానికైతే దాన్ని క్లీన్ చేసాము. ఇప్పుడైతే కొబ్బరి నీళ్ళ కన్నా ఎంతో రుచికరంగా ఉంటాయి. ఈ నీళ్లు తాగితే ఎన్నో ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే మనం తాగే మినరల్ వాటర్ కన్నా ఈ ఎన్నో రేట్లు మేలు. వీటి వల్ల ఎటువంటి వ్యాధులు అన్నీ కూడా మనకు రావని, ఇక్కడ దేవుని దర్శిస్తే మనం అనుకునే కోరికలు తీరుతాయని మాకు నమ్మకం కాబట్టి ప్రతిసారి వస్తూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మన మల్లారెడ్డి అన్న అయితే మన ఇక్కడ ఉండే గుడి గురించి జీవిత చరిత్ర అయితే చెప్పినాడు. ఈ మల్లారెడ్డి అన్న అనేది నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నేను చిన్న పిల్లలప్పటి నుంచి నాకు మల్లారెడ్డి అన్న తెలుసు, కానీ నాకు అంతగా పరిచయం లేదు. దాదాపు ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి నాకు అన్న పరిచయం. చాలా దాదాపు 1.5 సంవత్సరం నుంచి నన్ను అడుగుతున్నాడు, ఎవరైనా తెలిసిన వాళ్ళు యూట్యూబర్స్ కానీ ఎవరున్నా తొడకరా ఇక్కడ చూపిస్తాం, గుడిని డెవలప్ చేస్తామని అడుగుతాను అన్నాడు, కానీ ఎవరే కానీ పలకలేదు. ఇప్పుడైతే మన నాగిరెడ్డి అన్న, మన వెంకీ అన్న, ఏం పేరు అన్న, నా తెలుగు ట్రావెల్ అన్న, వీళ్ళంతా కలిసి వెళ్దాం పద అనేసి ఇక్కడికి వచ్చి రావడం అయితే జరిగింది. ఇక్కడైతే బ్రహ్మాండంగా అయితే వీడియో తీసి అన్న అయితే పూజ కూడా అభిషేకం కూడా అయితే చేస్తున్నాడు. ఇక్కడైతే షో అందరూ అయితే ఫుల్ హ్యాపీ అన్న. హ్యాపీనా కదా? హ్యాపీనే అవునా రామాయణ? అందరం హ్యాపీనే. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి నెట్వర్క్ ఉండదు, ప్రశాంతమైన వాతావరణము. ఎందుకంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇక్కడ నీళ్లు తాగితే. ఇట్లాంటి ప్లేస్లో ఎందుకంటే మనం ఎన్ని రోజులు ఉన్నా కూడా అక్కడ వాతావరణం కలుషితంలో మధ్యలో బతుకుతున్నాం. ఇట్లాంటి ప్లేస్కి వచ్చి ప్రశాంతంగా ఒకరోజు గడిపినా ఒక 100 ఏళ్ళు మనం ముందుకు పోయినట్టే. చూశారు కదా మేము ఎంత కష్టపడితే ఇక్కడికైతే వచ్చామో. మీరైతే లాస్ట్ వరకు అయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే మీరు మొత్తం ఇక్కడ జర్నీ అనేది ఎలా చేశారో మీరు కూడా చూడండి. మన నాగిరెడ్డి అన్న, మన వెంకీ అన్న, ఈ బ్రో అందరం అయితే మన మల్లాడి అన్న అందరం అయితే కలిసి అయితే ఇక్కడికైతే వచ్చిన్నాం మేము. ఇక్కడ ఎలా అయితే మేము వీడియో తీసాం మీరైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్. చరిత్ర కానీ ఎంత చెప్పినాడు కదా, సో వీళ్ళ లాంగ్వేజ్లో చెప్తారు. చెప్పండి దాని చరిత్ర. नाम आथानी मूड़े गांगे नाय हमारे तांडवान गुरुंगुंपु चिंतिकम दिन्नी मंडलम कड़प जिला हमारे तांडेर गट्लामा आथानी न मल्लेश्वर स्वामी कनके थानी पुराणम 500 संवत्सरम क्रितम तिच्छा जना हमारे तांडवा से जाथानी न पूजा करन वत पूजा करतानी फरीम पंतल स्वामी कन जाथानी वत्ती पूजा कल्याण कर रहे थे कार्यक्रम कर लेतानी हमारे तांडो वो गुड़ी न कन्नाई जाथानी कन्नाई पूजा कर लेते सेवा कर लेते रहते वत मुनगड़ प्रांत में ये जाथानी पत फरीन ये गटली पर NTPC దగ్గర आया वत घर बांधल दने फरीन जाथानी हम पूजा कार्यक्रम कर रहे ప్రతి నెల శివరాత్రి నెల మా జాతాని వత కన్నదన్న వారాలున కార్తీక వారాలున కార్తీక సోమవారాలున మంచి చెడ జాతాని వత పూజా కనుకునేజా కిమేతికో ఆవచ సుమారుగా ఇతర మండలాలు ఇతర జిల్లాలు తాని నా తాని వత పూజా కరగచ ఎక్కువ పొదుటూరి ఆవచ దేవ్ ఘట్లామాచ దేవ్ దరిదాపు हमार तांडेती ఒక 10 కిలోమీటర్ లోమా గట్లామాచ वो महिमा गल्ला देव इंतक मुंदु पुराने में हमारे बाप दादा कालालू में मुनेश्वरुल करके तपस्तु पकड़ रहे थे और वल्ला वता थानी न वावड़ी महिमा छ ఈశ్వరుడు స్వామి బండయ్య స్వామి అక్క దేవతల పాణి ఉంపరత్ छ कन्नाई हेवपुर छ हमाल सस्य श्यामलगा रच हम पूजा करत हम वराल दच स्वामी मुनेश्वर स्वामी कारण हम कुणी रत्तो गट्लानाथ आणि फॉरेस्ट डिपार्टमेंट కానీ कुणसी इतर राष्ट्र ప్రభుత్వ కానీ गवर्नमेंट ఆఫీసర్లే కానీ हमन కనికిరిచన हमार देवेन कुणसी సహకారం కరియో కనుక మనవి కరవచ్చు. సో అది చూశారు కదా, వీళ్ళ భాష నాకైతే అర్థం కాల, కానీ నాకు ఒకటి మాత్రం అర్థమైంది, మా గుడి మాకు కావాలా, మాకు అదే మా ఇంటి దేవుడు కానీ ఇదంతా కూడా నాకు ఆ దేవుడు కావాలా, ఈ డ్యామ్ పడిన తర్వాత మేము అవతల పోవడానికి ఇబ్బంది, అలాగే మాకు గుడి కావాలా అని రిక్వెస్ట్ చేస్తున్నారు. సో అది వాళ్ళ బాధ అనమాట. ఖచ్చితంగా జరుగుతారు పెద్దనా, జరిగితే మీకు 10 మంది చూస్తారు వస్తారు.